వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి 100 తప్పులు సిరీస్. కేసీఆర్ అప్రతిహాత విజయానికి అనుకోని పరాజయంగా చూస్తున్నటువంటి ఈ 2023 ఎన్నికల్లో కేసీఆర్ ఓటమికి 100 తప్పుల్ని వెతికే క్రమంలో ఉన్నాం మనం. అందులో భాగంగా అసలు ఒక ముఖ్యమైన విషయం, గొంతెత్తి ఉద్యమం చేసి సబ్బండ వర్గాలు సకల జనులు ఉద్యమంలో పాల్గొని అన్ని రంగాలు అన్ని వర్గాల ప్రజలు కలిసి పాల్గొని ఉద్యమం సక్సెస్ చేస్తే, ఉద్యమం తర్వాత వచ్చిన ప్రభుత్వం ఉద్యమం అన్న మాటని, ఆందోళన అన్న మాటని, ధర్నా అన్న మాటని సహించలేకపోయిందా? ఒక ధర్నా చౌక్, ఆ తర్వాత ఆర్టీసీ సమ్మె, ఆ తర్వాత అంగన్వాడీ సమ్మె, మున్సిపల్ కార్మికుల సమ్మె, ఈ అన్నిట్లోనూ ప్రభుత్వ వైఖరి ఇదే చూపించిందా? ఈ అంశంపై ఈరోజు 8వ ఎపిసోడ్ ప్రారంభిస్తున్నాం. మనతో పాటు పాల్గొంటున్నారు అంబు రాథోడ్ గారు, తెలంగాణ ఉద్యమకారుడు, అలాగే సోగరా బేగం, ఒక బాగా ఫెరోషియస్ తెలంగాణ ఉద్యమకారిణిగా పేరున్నటువంటి సోగరా బేగం గారు స్వాగతం. అంబురాథోడ్ గారు స్వాగతం. అంటే మీరు ప్రజా ఉద్యమాలు చూశారు, ముఖ్యంగా కొన్ని సామాజిక కార్యక్రమాల్లో చాలా విస్తృతంగా పాల్గొన్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలు పాల్గొన్నాయి అనే విషయాన్ని వాస్తవం. అన్ని వర్గాలు అంటే కలంకారులు, జర్నలిస్టులు కలం వాడారు, లాయర్లు విస్తృతంగా పాల్గొన్నారు, ధర్నా చౌక్ కేంద్రంగా అనేక ఉద్యమాలు చూశారు. కానీ 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఉద్యమం అన్న మాటని, ఆందోళన అన్న మాటని, సమ్మె అనే మాటని సహించలేదు అనేటటువంటి మాట వినిపిస్తుంది. అది ఆ తర్వాత క్రమంలో బాగా పెరిగింది అనే మాట వినిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? సరే, మేము ఉద్యమకారులు 3 రకాలుగా యాక్చువల్ కేసీఆర్ ఏం చేశారంటే, ఇంక తెలంగాణ ఉద్యమకారులని ఏ విధంగా వాడుకోవాలనేది ఒక విధంగా చూశాడు ఆయన. ఉద్యమకారులను వాడుకుంటే అయిపోయింది, ఒకసారి తెలంగాణ వస్తే ఇది నాదే, ఇంకా ఎవరు మాటిన్నారు అనేది ఒకటి. రెండవది, ఒక భాగం ఏం చేశాడంటే, ఇప్పుడు ఒక మాట చెప్పారు, ఒక ఓటమి 100 కారణాలు, 100%. అంటే ఏం చేశారు, 100 తప్పులు మేము చెప్పారు దీంట్లో. ఇప్పుడు మీరు చెప్పారు, ఎంప్లాయీస్ పాల్గొన్నారు, మీడియా వాళ్ళు పాల్గొన్నారు, స్టూడెంట్లు పాల్గొన్నారు, ట్రాన్స్జెండర్ కూడా పాల్గొన్నారు. ఈరోజు ట్రాన్స్జెండర్స్ వాళ్ళందరూ మాకు వరంగల్ నుంచి ఒక సిస్టర్ అంటే చెప్తుంటే, అన్న ఇప్పుడు ఉద్యమకారులకు 250 గజాలు అంటున్నారు కదా, మరి మేము కూడా ఉన్నాం కదా, ఆ రోజు మేము కూడా రోడ్డు మీదకి వచ్చాం, మరి మామూలుగా గుర్తిస్తారా అంటే ఈ విధంగా. అయితే కేసీఆర్ ఏం చేశారంటే, కేసీఆర్ చేసిన తప్పేంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత ఇంక అయిపోయింది, ఈ సమాజంతో నాకు సంబంధం లేదు, సమాజం లేదు, వీళ్ళకి ఏదో దక్షిణకి ఇట్లా పడేస్తే ఇంక వీళ్ళు బతుకుతారు అంటే. హిట్లరు పార్లమెంట్లో వెళ్ళిన తర్వాత హిట్లరు ఒక కోడిని తీసుకొచ్చి బొచ్చు మొత్తం బీకి పడేసిన తర్వాత పక్కన అడుగుతారు, ఏందా కోడి బొచ్చు మొత్తం బీకావంటే, నీకేం తెలుసు, కొంచెం ఆగు, ఈ బొచ్చు అంతా బీకిన తర్వాత మళ్ళీ జేబులో ఉన్న విత్తనాలు తీసి ముందర పడేస్తే తింటే అది మర్చిపోతుంది, దాన్ని నొప్పిని మర్చిపోతుంది అన్నట్టుగా కేసీఆర్ ఏం చేశాడంటే. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, ధర్నా చౌక్ విషయంలో, ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో, అదే సందర్భంలో మున్సిపల్ కార్మికుల సమ్మె విషయంలో, ఇట్లాంటి విషయాల్లో అంగన్వాడీల విషయంలో కేసీఆర్ ప్రభుత్వ వైఖరి ఈరోజు ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి పార్టీ ఉద్యమాల్ని, అసలు ఉద్యమం అన్న మాటని, ఆందోళన అన్న మాటని, ధర్నాలు అనే మాటని కనీసం అంటే ప్రజల నుంచి వచ్చినటువంటి అసహనాన్ని ప్రదర్శించుకునే ఏ రకమైనటువంటి అవకాశాన్ని సహించలేదనే మాట. దీన్ని ఎట్లా చూస్తారు? ఆయన ఏమనుకున్నాడంటే, ఉద్యమాలు అంటే మళ్ళీ తెలంగాణ రాలేదనే భ్రమలో ఉంటారు. ఉద్యమాలు అంటేనే ఇంకా ఉద్యమాలు అంటే మళ్ళీ తెలంగాణ రాలేదు అనుకుంటారు. సో ఉద్యమాలు లేకుండా చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ధర్నా చౌక్ని ఎత్తేయాలి. ఎక్కడ చేస్తారు ధర్నా చౌక్ని ఎత్తేసాం అనుకోండి, ఎక్కడ చేస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజా దర్బార్ పెట్టారు, ప్రజలు కలవడం. అదే కేసీఆర్ కలిసారు అనుకోండి, ప్రజలందరూ వస్తారుగా, సమస్య ఉన్నట్టేగా. ప్రజలను కలవకపోతే సమస్య లేనట్టే. సోగరా బేగం గారు, మొత్తం మీద ధర్నా చౌక్ విషయంలో మీరు చాలా తీవ్రమైన ఆందోళన చేశారు. మీరు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు చాలా తీవ్రమైనటువంటి ఆందోళన చేశారు. నాకు గుర్తున్నంత వరకు పిఎల్ విశ్వేశ్వరరావు గారిని ట్రై చేశాం మేము,
పిఎల్ విశ్వేశ్వరరావు గారు ఆరోగ్యం బాగాలేని కారణంగా ఆయన ఈరోజు జాయిన్ అవ్వలేకపోతున్నా అని చెప్పారు. అంటే మొత్తం ధర్నా చౌక్కు సంబంధించినటువంటి ఆందోళనలో అగ్రభాగాన్ని ఉన్నటువంటి మీరు కానీ పిఎల్ విశ్వేశ్వరరావు గారిని ఏ రకమైనటువంటి అంటే ప్రతిస్పందన ఎదుర్కొన్నారు అప్పటి ప్రభుత్వం మీద నుంచి? అంటే ఏంటంటే యాక్చువల్గా కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా అసలు మనకి ఉద్యమాలు చేసే అవసరమే రాదు, ఎన్నో త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి మనకు ఉద్యమాలు చేయవలసిన అవసరం ఉండదు, అన్ని రకాల ప్రజలకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, న్యాయం చేస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్తే ప్రజలందరూ ఏమని భావించారంటే, నిజానికి ఇప్పుడు దేనికోసమైతే మనం పోరాటం చేసినామో నీళ్లు, నిధులు, నియామకాలు, భూమి అనే దాని మీద దేనికోసమైతే పోరాటం చేసినామో అది ఇప్పుడు మనం ఉద్యమాలతోటి, ప్రాణత్యాగాలతోటి, ఎంతోమంది జీవితాల త్యాగంతో మనం తెచ్చుకున్న తెలంగాణలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కాబట్టి మరి కేసీఆర్ గారు చెప్పారు కాబట్టి ఆయన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మనకు ధర్నాలు చేసే అవకాశం రాదు, తర్వాత ఎన్కౌంటర్లు ఉండవు అని కూడా చెప్పారు. తెలంగాణ ఏర్పాటుతోటి స్వర్గం సాకారం అవుతుందని సగటు జీవి ఆశించినట్టుగా అప్పట్లో ఉంది, అభిప్రాయం ఉంది. అది స్వర్గం సాకారం అవటం అంటే స్వర్గం సాకారం అయిపోయిందనేది ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఈ రకమైనటువంటి నిర్బంధాలు విధించింది ఆందోళన మీద, పోరాటాల మీద అని భావిస్తున్నారా? కానీ విషయం వాస్తవంగా చెప్పాలంటే సార్, నేను కూడా చాలా మేము ఒకరోజు మన మాజీ ఎంపీ రేణుక చౌదరి ఇంటికి వెళ్ళాం. మేడం ఏమంటుందంటే, నా ఇల్లంతా వాళ్ళ కొట్టింది మీరే అన్నారు. అంటే మేడం ఒక మాట అన్నారు, నా ఇల్లంతా వాళ్ళ కొట్టారు, మీకేమొచ్చింది, తెలంగాణ ఏమొచ్చింది, ఆ రోజు నన్ను కూడా ద్రోహిగా చూశారే కానీ అన్నది. నిజంగా మేడం ఏం రాలేదు, మరి నీకేమొచ్చింది, మీ మీద పెట్టారు కదా, మాకేం రాలేనప్పుడు ఏంటి? ఈ విషయంలో చాలా అంటే సార్ విషయం 2014 జూన్ 2 స్టేట్ ఫార్మేషన్ డే, ఆ రోజుతోటి మొత్తం అంతా స్వర్గతుల్యం అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఆందోళన చేసే వాళ్ళకే అవకాశం లేదు, అసలు ఆందోళనకు అవసరమే లేదు, ఆస్కారం లేదనేది ప్రభుత్వ భావం అనేది. అది తప్పది, చాలా వాళ్ళు భ్రమలో వెళ్ళిపోయారు. వాళ్ళు ఎందుకంటే మాతో కలిసి పనిచేసిన ఎమ్మెల్యేలు, ఉద్యమాల్లో పనిచేసిన ఎమ్మెల్యేలు వేల కోట్లకు సంపాదించారు. మీరు తెలంగాణ ఎవరికి రాలేదు, వాస్తవంగా అంటే తెలంగాణ ఎవరికి రాలే. మేమైతే ఇంకా 20 ఏళ్ళు వెనకకి వెళ్ళిపోయామంటున్నాం. నా వద్ద కన్నా మాట్లాడితే మేము వెనక ఎవరికి వచ్చి చెప్పండి, ఉద్యమకారులకు ఎవరేం చేశారు, ఎవ్వరు చేయలేదు. ఆయన ఏమనుకున్నారంటే, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరిదో కొంత శాలరీ పెంచేస్తే, వీళ్ళకి ఏమన్నా శాలరీ పెంచేసి వాళ్ళకు డిఏ ఇచ్చేస్తే ఇక కళ్ళు మూసుకుంటారు, ఇక వీళ్ళే ఇక ఎంప్లాయీస్, మిగతా సంబంధ వర్గాలు ఎవరు లేరు అనే బాధలో ఆయన వెళ్ళిపోయాడు. ఎంప్లాయీస్ కేసీఆర్ ప్రభుత్వం మీద భయంకరమైన వ్యతిరేకత ఉందని అనడానికి పోస్టల్ బ్యాలెట్లో ఎక్కడ 190 మేజర్గా అంటే టీఆర్ఎస్ కాకుండా అదర్ పార్టీస్కే వచ్చినటువంటి పరిస్థితి. అది ఇంకొక సబ్జెక్ట్ అసలు, అది వేరే. కానీ వాళ్ళు తర్వాత కన్ను తెరిచారు. ఇదే వాళ్ళు సార్ ఫస్ట్ 2014 తర్వాత కన్ను తెరిచింటే 2018 తర్వాత వచ్చేది కాదు. వీళ్ళు ఏం చేశారంటే మధ్యలో వెళ్ళారు, ఎంప్లాయీస్ కూడా మధ్యలో వెళ్ళారు. అందుకే మేము ఏమంటున్నాం అంటే 3 భాగాలు ఉన్నాయి ఉద్యమకారులు. ఉద్యోగస్తులు వేరే, రాజకీయ నాయకులు వేరే, ఉద్యమకారులు వేరే. మీరు 3 భాగాలు చూడాలి. ఎందుకంటే కేసీఆర్ ఇంత లేటు అంటే ఇంకా 10 ఏళ్ళు మనం వెయిట్ చేయడానికి కారణం కొంత ఎంప్లాయీసే. అంటే ఆ భ్రమలు వెళ్ళిపోయారు. ఇప్పుడు అంటున్నారు ఎంప్లాయీస్ చాలామంది మాకు, అవును అంటే ఆశ, ఏదో పెడతాడు, ఏం చేయకుండా కేసులు పెడతాడు, లేకుంటే సస్పెండ్ చేస్తారు. ఏం చేస్తారు? ఇప్పుడు కూడా వాళ్ళు ఏమన్నా ముందుకొచ్చి ధైర్యం చేసే పరిస్థితి లేదు. బట్ ప్రజలు ఏకంగా జరిగారు, ప్రజలు ఒక తిరుగుబాటు చేశారు. ఏమన్నా కానీ ఇక మనము సత్య బతికే ఏదైనా కానీ కేసులు పెట్టినా పర్లేదు, ఇంకా తిరుగుబాటు ప్రజల నుంచి వచ్చింది కాబట్టి అందరు వచ్చారు. కానీ అంటే కడుపులో ఉంది, బాధ ఉంది, మేము కాదంటే ఎంప్లాయీస్ బాధ ఉంది, కానీ డైరెక్ట్ చెప్పలేకపోతున్నాడు. ఇప్పుడు మేము మాట్లాడతాం, మా మీద కేసులు పెడతారు, ఎస్ పెట్టండి, మాకు సిద్ధంగా ఉన్నాం. కానీ ఎంప్లాయీస్ అట్లా కాదు కదా, ఒకసారి ఉద్యోగం పోతే ఆయన రోడ్డు మీద పడతాం. అందుకని 3 భాగాలుగానే ఇచ్చి ఆయన ఓన్లీ ఎంప్లాయీస్ అనుకున్నారు, ఉద్యమకారులు పక్కకు పెట్టారు, రాజకీయ నాయకులకు గొడవ దుంకి వచ్చిన వాళ్ళకు పదవులు ఇచ్చారు. ఈ భాగం కేసీఆర్ వ్యూహంగా భావించాలి. ఎస్, ఆయన ఆల్రెడీ ప్లాన్లోనే ఉన్నారు. కేసీఆర్ వ్యూహంలో భాగంగా ఈ రకమైన ఆయన భాగం ఎంప్లాయీస్ ని ఇంపీచ్మెంట్, ఎంప్లాయీస్ ని సంతుష్టీకరణ చేయడం అనేటటువంటి. అంతే కదా షోగరా బేగం గారు, ఐ థింక్ మీరు నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా? అంటే ధర్నా చౌక్కి సంబంధించిన సబ్జెక్ట్కి వస్తున్నాం. మళ్ళా
ధర్నా చౌక్ విషయంలో మీరు పిఎల్ విశ్వేశ్వరరావు గారు మిగతా కొంతమంది సామాజిక ఉద్యమకారులు చేసినటువంటి ఆందోళన నాకు ఇంకా గుర్తుంది. పిఎల్ విశ్వేశ్వరరావు గారు అయితే హైకోర్టులో పిల్లు వేసి ఆయనే పార్టీ ఇన్ పర్సన్గా వాదించి ఒక సానుకూలమైనటువంటి ఫలితం తీసుకొచ్చారండి పర్సన్. ఆయన ఆరోగ్యం బాగాలేని కారణంగా ఆయన ఈరోజు జాయిన్ అవ్వలేకపోతున్నారు అనేది కూడా మేము ట్రై చేసాం ఆయన కోసం. ఏమైనా అవకాశం ఉంటే మా వాళ్ళు ఫోన్ ట్రై చేస్తున్నారు, ఫోన్ ఆయన ఆన్సర్ చేస్తే కనుక మాట్లాడతాం. యా, మొత్తం మీద ఈ పరిస్థితిలో ఇంత అంటే దీంట్లో ఆందోళనలు ధర్నా చౌక్ని కొనసాగించే విషయంలో ప్రభుత్వం నుంచి మీకు ఏ రకమైనటువంటి ప్రతిస్పందన వచ్చింది అని నేను ఇందాక ప్రశ్నించాను. ఆ తర్వాత దానికి మీరు సమాధానం చెప్పాలి. అవును, అయితే ఇప్పుడు ఆందోళనలో ప్రతిస్పందన ఏంటంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలెవరూ ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నాలు చేయొద్దు, వాళ్ళ యొక్క నిరసన తెలిపొద్దనే ఉద్దేశంతో అసలు దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ధర్నా చౌక్ తీసేయడం అనేది ఒక నియంతృత్వం, ఒక దుర్మార్గం. ఆ దుర్మార్గాన్ని ప్రజలందరూ కూడా వాళ్ళ రూపంలో నిరసన తెలిపారు. అయితే పిఎల్ విశ్వేశ్వరరావు గారు ఒక అడుగు ముందేసి, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు ఆయన ఒక అడుగు ముందేసి హైకోర్టులో పిల్లేశారు. ఆయన ఏంటంటే ప్రజలు నిరసన తెలుపుకోవడానికి, వాళ్ళ సమస్యలు తెలుపుకోవడానికి ఖచ్చితంగా ఈ ధర్నా చౌక్ అనేది ఎప్పటి నుండో ఆనవాయితీగా వస్తూ ఉంది. మరి ఏదైతే మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో మనకు అన్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో మనకు అన్యాయం జరుగుతుందనే కదా తెలంగాణ తెచ్చుకుంది. కానీ తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల యొక్క సమస్యల పైన వాళ్ళు కనీసం చెప్పుకునేటువంటి ఈ అవకాశం లేకుండా ధర్నా చౌక్ను తీసేయడం అనేది దుర్మార్గం అని చెప్పి పిఎల్ విశ్వేశ్వరరావు గారే అడ్వకేట్ను పెట్టుకోకుండా తను కోర్టులో వాదించారు. అసలు ఇది ఒకటే కాదు, మన ఇక్కడ సెక్రటరియట్ని కూల్చడాన్ని కావచ్చు, తర్వాత ఇక్కడ మన సోమాజిగూడలో ప్రభుత్వ భవనాలు కూల్చే దాంట్లో కావచ్చు, ఇవన్నీ కూడా అసలు ఇది ఒక నియంతృత్వము. ఉన్న భవనాలను కూల్చి కొత్తగా కట్టడం ఎందుకు, ధర్నా చౌక్ తీయడం ఎందుకు? అవునండి, ఇవన్నీ తీసేయాలని చెప్పి పిఎల్ విశ్వేశ్వరరావు గారు పిలుసు వేయడం జరిగింది. వాటి మీద ఇప్పుడు ఎంత పిలుసు వేసినా కూడా కోర్టు వాళ్ళ పరిధి వరకే వాళ్ళు ఆలోచించేటట్టుగానే తీర్పులు చెప్పారు తప్ప ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నియంతృత్వాలను వాళ్ళు ఆపలేకపోయారు. ఇప్పుడు ఉదాహరణకి ధర్నా చౌక్ తీసేశారు. ఉదాహరణకి ఇప్పుడు రైతు బంధు కూడా ఉంది కదండి. ఇప్పుడు రైతు బంధు కూడా యాక్చువల్గా ప్రతి ప్రభుత్వ పథకం పేదలకు మాత్రమే ఇస్తారు, వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు చూస్తా ఉన్నాం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక 6 గ్యారెంటీలు ఇచ్చింది, ఎవరికి ఇస్తామని వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తామని. నిజంగా దేశం మనం ఈ రోజు మన ఐడెంటిఫై చేసుకున్న ఒక తప్పు ఏంటంటే ఆందోళనని, ధర్నాలని, మొత్తం అంటే సమ్మెలని కేసీఆర్ ప్రభుత్వం సహించలేకపోయింది. ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి పార్టీ ఉద్యమాల్ని సహించలేకపోయింది అనేది ఒక వాదన ఉంది. దాని మీద మీరేమంటారు? ఇది మన మెయిన్ కన్సర్న్. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఉద్యమాల పేరుతో నటించారు తప్ప ఆయన స్వలాభం కోసం, ఆయన కుటుంబం యొక్క రాజకీయ ఉద్యోగం కోసం ఆయన చేసినటువంటి ఉద్యమమే తప్ప నిజంగా అసలు కేసీఆర్ గారు ఏం ఉద్యమం చేసిండ్రండి? వాళ్ళ ఇంట్లో ఎవరు త్యాగం చేసిండ్రండి? ఇంట్లో ఇప్పుడు ఎంతో మంది, ఇప్పుడు తెలంగాణలో ఒక 1200 మంది బిడ్డలు చనిపోయిండ్రు. అలాంటి వాళ్ళం ఇవాళ రోడ్ల మీద ఉన్నాం మేమంతా కూడా. సామాన్యమైన ప్రజలు ఇవాళ పార్టీ చెప్పుకుంటుంటే మరి చచ్చిపోయిన వాళ్ళ సంగతి కూడా మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు సావు నోట్లో తలబెట్టేసి వస్తే మరి వాళ్ళ ముందే అవును, ఇప్పుడు వాళ్ళ ముందే హరీష్ రావు గారి ముందే శ్రీకాంతాచారి గారు మరి పెట్రోల్ పోసుకొని మరి తెలంగాణ కోసము కాలి చనిపోయింది కదా, యాదయ్య కాలి చనిపోయింది కదా, వేణుగోపాల్ రెడ్డి కాలి చనిపోయింది కదా. మరి అవెంత గొప్ప త్యాగాలు, మరి అంత గొప్ప త్యాగాలు చేసిన కుటుంబాలకి మరి వీళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి వీళ్ళు చేసిందేంటి? ఆ కుటుంబాలకి వీళ్ళు ఇచ్చిందేంటి? వీళ్ళు ఇచ్చిన గౌరవం ఏంటి?
కాబట్టి వీళ్ళు ఒకవేళ కనుక చంద్రబాబు గారు ఆ రోజు ఆయనకు మంత్రి పదవి ఉంటే అసలు తెలంగాణ ఉద్యమంలో వచ్చేవాడే కాదు ఈయన కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిండు, టీడీపీ ప్రభుత్వంలో పనిచేసిండు. ఈయన మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఈయన రాజకీయ ఉద్యోగం కోసం అయినా ఈయన ఉద్యమంలో చెప్పిన మాట ఏంటి? ఈయన ఉద్యమంలో ఏమన్నమాట చెప్పిండ్రు? మా భార్య నేను ఇద్దరమే ఉంటాము, తెలంగాణ వచ్చిన తర్వాత కుక్క కాపలుగా ఉంటా నేనని చెప్పిండు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత కుటుంబం అంతా దిగింది కదండి. తెలంగాణ రాకముందే ఎవరు ఎమ్మెల్యేలు ఎవరైండ్రు, మంత్రి పదవులు ఎవరైండ్రు? ఈ 9.5 సంవత్సరాల వాళ్ళ ఆస్తుల లెక్క ఎంత? కాబట్టి ప్రజలు ధర్నా చౌక్ తీసేయడం ఎంత పెద్ద కుట్ర అంటే చాలా పెద్ద కుట్ర చేసిండు. కాబట్టి ధర్నా కోర్టు అనేది ప్రజల పక్షాన ఉంది కాబట్టి పిఎల్ విశ్వేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ముందుకెళ్ళి దాన్ని చేయడం వల్ల మళ్ళీ ధర్నా చౌక్ ఇచ్చిండ్రు. మళ్ళీ ధర్నా చౌక్ ఇస్తే మొన్న ప్రభుత్వంలో ఉండి కూడా వీళ్ళు మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఒక ధర్నా చేయాల్సి వస్తే మరి అదే ధర్నా చౌక్ ధర్నా చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ విషయంలో. అంటే వాళ్ళు చేస్తేనేమో ఒక రకం, కానీ ధర్నా చౌక్ చేశారు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే బీజేపీ ప్రభుత్వం మీద వాళ్ళు ధర్నా చేశారు. మరి అటువంటి ధర్నా చౌక్ ఎత్తేసిండ్రే ఎంత కుట్రపూరితం. ఇప్పుడు ఇంకా ఈ టీఆర్ఎస్ బై బీఆర్ఎస్ అయింది, ఇక బీఆర్ఎస్ బై వీఆర్ఎస్ అవుతుంది. ప్రజలు వీఆర్ఎస్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ కుటుంబం యొక్క ఆస్తులు, వాళ్ళ లెక్కలు, వాళ్ళు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మేడిగడ్డ ప్రాజెక్టు కావచ్చు, తర్వాత మొత్తం ఏదో ఇప్పుడు ఏమంటున్నాడు 6,07,000 కోట్ల అప్పు చేసినావు నువ్వు అని చెప్తే నేను 50 లక్షల కోట్ల ఆస్తులు సంపాదించిన అన్నాడు. ఎవరికి కావాలంటే అక్కడ సెక్రటరీ భవనాన్ని ఎవడు గుల్చి కట్టమన్నాడు? వీళ్ళ కమిషన్ల కోసం కాదా? వీళ్ళ ఆస్తుల లెక్కలు మొత్తం ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇది ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళ యొక్క ఆస్తులు ఎంత అయితే వీళ్ళు ప్రజల సొమ్ము వీళ్ళు తిన్నారో అదంతా కక్కించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఎన్నుకున్నారు తప్ప ఏదో కాంగ్రెస్ వాళ్ళ మీద ప్రేమతో కాదు. ఈ కేసు ఎందుకంటే బీజేపీ ఈ సిరీస్లో భాగంగా ఇంకొక అంటే ఆర్టీసీకి సంబంధించినటువంటి చర్చ తీసుకొచ్చినప్పుడు ఒక ప్రధానమైనటువంటి అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆర్టీసీలో సమ్మేళనాన్ని డీల్ చేసే క్రమంలో అసలు సంఘాలనే రద్దు చేసినటువంటి కేసీఆర్. నేను ఒకటి వాస్తవం చెప్పాను. అప్పుడు నేను ట్రేడ్ యూనియన్లో ఉన్నాను. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు. అంగన్వాడీ ఉద్యమం తీసుకున్నాం. కరుడు కట్టిన అంటే ఎంత చంద్రబాబు ఆంధ్ర పాలకులు ఉన్న అంగన్వాడీ మీద కాల్పులు జరిగింది, వాటర్ క్యాన్ జరిగింది. అప్పుడు నేను సిఐ టు మహబూబ్ నగర్ నుంచి ఉన్నా, నారపేట నుంచి. మేమే తీసుకొచ్చాం. వాస్తవం చెప్పాలంటే డీసీఎంలో రాళ్ళు రప్పలన్నీ నింపుకొచ్చింది మేమే. ఈరోజు చెప్తున్నాం, అంగన్వాడీ టీచర్లకు నీళ్లు వాటర్ క్యాన్ కొడితే బట్టలు ఊడిపోయింది. కానీ ఆ రోజు ఎక్కడ జరగలే, ధర్నాలు తీసేయలేదు, ఆయన నిర్బంధం పెట్టలేదు. తర్వాత మేము ఇప్పుడు ఏమంటున్నాం అంటే నువ్వు ధర్నా చెప్పి తీసేసావు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు ధర్నా చేయదు. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో మీరు ధర్నా చేయడానికి హక్కు లేదు. అసలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాదు, ఇప్పుడు సోగరా బేగం గారు చెప్పినట్టు ఆల్రెడీ అధికార పక్షంలో ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం మీద ఒకసారి ధర్నా చేశారు, 2 సార్లు జంతర్ మంతర్. ఇప్పుడు చేయొద్దు అంటున్నాం. మనం ఏమంటే ఇప్పుడు మీరు చేయడానికి హక్కు లేదు, మీరు వద్దన్నారు. ఇప్పుడు ధర్నా చౌక ఎందుకు అన్నప్పుడు మీరు బంగారు తెలంగాణ వచ్చా ధర్నా చౌక ఎందుకు? మీరు సార్ ఒక్కటి ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే ధర్నా చౌక్ ఆ రోజుగానే ఉండింటే ఆయన ఇప్పుడు సెక్రటరీ కూల్చారు. సెక్రటరీ కూల్చిన దాంట్లో ధర్నా జరగాలి. ఇప్పుడు మనుషులకు తిండికే లేదు, ఆడ తిండి లేదయ్యా. మనుషులు ఉద్యమకారులు అందరూ రోడ్డు మీద ఉండి ఆస్తులు అమ్ముకొని, ఉద్యమకారులు అంటే ఇల్లు ఉండదు. వాస్తవంగా అంటే ఉద్యమకారుల కంటే ఇల్లు ఉండదు. ఉద్యమకారులకు తిండి లేదు, బట్ట లేదు, ఏం లేదు. సెక్రటరీ ఎవరు కట్టమన్నాడు? 1000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టావు? దేనికి వచ్చింది? మాకైతే ఏం పనికి రాలేదు. దానివల్ల ఒరిగిదేం లేదు. పాలన ఏడైనా చేయొచ్చు, చెట్ల కింద కూర్చొని కూడా పాలన చేయొచ్చు. నేను ఒకటి చెప్పాలి, ఎందుకంటే పిఎస్ కృష్ణన్ గారు అని ఐఏఎస్ ఆఫీసరు రిటైర్డ్, చనిపోయారు. ఆయనకు రవీంద్ర భారతిలో కేసీఆర్ గారు సన్మానించారు. నేను సార్తో బాగలేను. ఏందని అడిగాను, సార్ ఏంటి సార్ అంటే నన్ను అడ్వైజర్గా రమ్మంటున్నారు, కానీ ఎందుకు అంటే అడ్వైజర్ ఇవన్నీ ఇప్పుడు వాటరు ఇదంతా పాలసీ ఇచ్చాను. నేను ఉండను, ఎందుకంటే ఈయన మాట మీద ఉండే వ్యక్తి కాదు. రేపు జనాలు ఈయన ఎంత తిడతారో నన్ను ఆయన కంటే ఎక్కువ తిట్టవచ్చు. ఎందుకంటే ఆయన పిఎస్ కృష్ణన్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే శంకరన్ తర్వాత ఆయన ఆ రోజు చెప్పాడు, తెలంగాణ వచ్చి తర్వాత సన్మానం చేసిన రోజు రవీంద్ర భారతి బయటికి వచ్చిన రోజు చెప్పాడు నాకు, అరే ముండా కొడుక వీళ్ళకి చాలా కష్టంరా, మీతో ఏమీ లేదు, ఇక మీరు అన్నీ వదిలేయండి, ఏమన్నా ఉంటే బయట పని చేసుకోండి, ఈ తెలంగాణ వల్ల ఒరిగేదేం లేదు, మళ్ళీ తెలంగాణ మీరు చూడాలంటే బహుశా పాలన పోయిన తర్వాత చూడొచ్చు అన్నారు. ఈ రోజు మేము అదే చూసాం. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరూ ఏం లేదు, కొంచెం ఫ్రీడమ్ ఉంది, ధర్నా చేసుకోవచ్చు, ఓపెన్ చేశారు. ప్రగతి భవన్ ఎవరు కట్టమన్నారు? ఏమొచ్చింది ప్రగతి భవన్ వల్ల? సెక్రటరీ వల్ల ఏమొచ్చింది? శిలాపలకం తప్ప మాకైతే ఒరిగింది ఏం లేదు.
అక్కడ వాస్తవం చెప్పాలంటే ఉద్యమకారులు ఒరిగింది. ఏమన్నా వాళ్ళకు ఏమన్నా కూర్చోవడానికి ఏసి గీసి ఉండొచ్చో కానీ ఉద్యమకారులకు, ప్రజలకు, రైతులకు, మహిళలకు ఏమి దానివల్ల 5 పైసల బెనిఫిట్ లేదు. నేనే చెప్తున్నా. పాత సెక్రటరీ మంచిదే ఉండదు. పాలన ఏడన చేయొచ్చు. పాలన చేయడానికి ఏముంది? ఏడన కూర్చోవచ్చు, చెట్ల కింద కూర్చోకుండా పాలన చేయొచ్చు. ఏంటంటే మీ సెక్యూరిటీ కోసం, ఎవరు రాకుండా ఉండడానికి కోసం, ఎవరు రావద్దు, పాసులు ఉండొద్దు, సిగరెట్ల కాలు పెట్టొద్దు, లోపల ఏం చేస్తున్నామో బయట ప్రజలకు తెలియకూడదు. ఇక్కడ ధర్నా చౌక్ తీసేయాలి, అక్కడ లోపల రాకుండా ఉండాలి. ఈ పాలన ఏంటంటే రాజు పాలన, అంటే రాజకీయ పాలన కాదు. నిజాం సర్కార్ అనేది మేము చూడలేదు, బట్ నిజాం సర్కార్లో అట్టే ఉండొచ్చాము. భవిష్యత్ చెప్తుంటారు కదా, మాకు ఇప్పుడు అనిపిస్తుంది అలానే ఉండొచ్చేమో అని చెప్పేసి. అంత ఘోరంగా ధర్నా చౌక్ ఎత్తేయడం అనేది అనుకుంటా తాత్కాలికంగా మీకు మంచి చనిపోయే ముందు గ్లూకోజ్ ఎక్కించినట్టు ఉండొచ్చాం, కానీ ధర్నా చౌక్ తీసేయడం వల్ల మీకు నష్టమే జరిగింది తప్ప ప్రజలకు ఇప్పుడు లాభం జరిగింది. అదే ఇప్పుడు ఈరోజు మీకు ఈ విధంగా తీసుకురావడానికి కారణం ధర్నా చౌకే తీసేయడం. అక్కడి నుంచే మొదలు స్టార్ట్ అయింది. యా సోగరావేం గారు, మొత్తం మీద ప్రజల్లో అసంతృప్తి ఉంటే ఒక ధర్నా చేసో, ఒక రాస్తారోకో చేసో, ఒక హర్తాళ్ చేసో, ఒక వివిధ రూపాల్లో ప్రభుత్వానికి నిరసన తెలిపే రోజులు మనం చిన్నప్పటి నుంచి చూసాం. ముఖ్యంగా పోరాటాల నేపథ్యం నుంచి వచ్చినటువంటి మీరు వాటిని ముందుకు నడిపినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే అంబురాథోడ్ గారు కూడా ముందుకు నడిపిన పరిస్థితి ఉంది. నాకు తెలిసి మిమ్మల్ని నేను కొత్తగూడెంలో ప్రజా ఉద్యమాల నాటి నుంచి కూడా తెలుసు మీరు నాకు. కానీ ఈ మొత్తం ప్రస్తావనలో ఇటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదు అనే మాట వినిపిస్తోంది అంబురాథోడ్ గారి దగ్గర. మీరే ఉంటారు, ఒక సింపుల్గా చెప్పండి. మనం వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం, సింపుల్గా చెప్పండి. నిజంగా ఇటువంటి ముఖ్యమంత్రి నాకు తెలిసి దేశ చరిత్రలో లేడండి. అది ఈయన ఖచ్చితంగా చరిత్రలో ఎక్కుతాడు. ఎందుకంటే ఇప్పుడు మనం తెలంగాణ కోసం ఉద్యమం చేసుకున్నప్పుడు మనం ఎక్కడ చేసామండి ఉద్యమాలు? మనం ధర్నా చౌక్లో చేయలేదు. రోజు కూర్చోపోయి ఆంధ్రప్రదేశ్ కాదు మాకు తెలంగాణ కావాలని చెప్పి మేము ఎక్కడ కోసం చేసినాం మేము ఉద్యమాలు? సమైక్యాంధ్రవాదులైన రాయపాటి ఇతర ఎంపీలు కూడా అక్కడే ధర్నా చేశారు. కదా ఇప్పుడు ధర్నా చౌక్ అనేది ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల యొక్క నిరసన తెలుపుకోవడానికి. ఇప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్ ఉంది, ఇక్కడ ధర్నా చౌక్ ఉంది. ప్రజలు వాళ్ళ రూపాలలో వాళ్ళు ధర్నా చేస్తారు, రస్తారోకో చేస్తారు, వాళ్ళ యొక్క నిరసన ప్రభుత్వానికి తెలుపుతారు, వాళ్ళ సమస్యలని రకరకాల రూపాలలో. 2001లో ఈయన పార్టీ పెడితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ధర్నా చౌక్ లో ధర్నాలు చేయకూడదు అనేది బీజేపీ మీద అంబురాథోడ్ గారి కండిషన్. మీరేమంటారు? మేము కూడా ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు ఏ ధర్నా చౌక్ అయితే తీసేసినావో ఇప్పుడు నువ్వు ఎక్కడ చేస్తావో చెయ్యి. ఇంకొకటి ఏంటంటే ఈ ధర్నా చౌక్ ఒకటే కాదండి, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ప్రజలు వాళ్ళ యొక్క విషయాన్ని తెలపడం కోసం వాళ్ళ ఉద్యమ కాల రూపంలో వాళ్ళు ఇక్కడ ఎల్బీ స్టేడియం కానీ లేకపోతే మరి ఇప్పుడు అక్కడ మన పేరేడ్ గ్రౌండ్స్ లో కానీ మీటింగ్స్ కోసం అడిగితే ఇక్కడ ఇవ్వకుండా ప్రజలు ఇక్కడ ఎక్కువ జమ అవుతారని చెప్పి అక్కడెక్కడో ఊరవతల ఎల్బీ నగర్ అవతల మీరు పెట్టుకోండి అని చెప్పేవాడండి మన కేసీఆర్ గారు. ఇంత అసలు 9.5 ఏళ్ళు రాజరిక పరిపాలన ఇప్పుడు కాదండి. ఇప్పుడు ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఇక్కడ ఎవరైనా ఓట్లేసి గెలిపించేది ముఖ్యమంత్రి గారు వాళ్ళ రాష్ట్ర ప్రజల బాగోగులు చూడాలా. నేనైతే చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు మీరు మాత్రం ధర్నా చౌక్ లో ధర్నా చేయడానికి వీల్లేదు ఒకటి. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ధర్నా చౌక్ లో చేయనికి లేదు, చేస్తే ఇంకా మనం ఈ సిగ్గు శరం అని వదిలేసి వచ్చినట్టే. మీరు ఆ రోజు ఎట్లయితే చెప్పారో ధర్నా, ఎందుకంటే సార్ ఒకటి మీకు ధర్నా చౌక్ నుంచి ఆ రోజు ట్యాంక్ బండి మీద విగ్రహాలు కూల్చినప్పుడు కూడా ధర్నా చౌక్ నుంచి పైకి వెళ్ళిందే, అందులో మేము ఉన్నాం. కేసీఆర్ నిమ్స్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఖమ్మం జైలుకు తరలించేటప్పుడు దెబ్బలు మా మీదనే ఫస్ట్ పడ్డాయి. ఆ జీప్ని అద్దుకున్నదే మేము, తన్నులు తిన్నది మేము, మా అమ్మ నాయన కొట్టలేదు, ఒక దెబ్బ పెట్టలేదండి. ఆ విధంగా పెంచారు. నీ కోసంకి మా దెబ్బలకు అసలు మా వాట ఏంటి? అసలు తెలంగాణ తీసుకొచ్చాను, తెలంగాణ నా వాట ఏంది? నేను దెబ్బలు తిన్నా, నా వాట ఏంది అని అడుగుతున్నా. ఆ రోజు నుంచి అడిగితే మీరు కేసులు పెడతారు. ఏమన్నా అంటే ఆ బీఆర్ఎస్ నాయకులు మావి ఇప్పుడు లాస్ట్కు చూడ మా కొడుకు మీద కేసులు, నా మీద కేసులు, మా భార్య మీద కేసులు. పోయి మా బాబు కొంచెం వీడియో తీశాడు. మా బాబు తెలంగాణ ఉద్యమంలో తిరిగాడు నాతో పాటు.
మన గద్దర్ అన్న వెంబడి తిరిగాడు. ఆ ఫోటోలు అన్ని అంటే మీరు ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు సోషల్ మీడియా మీద కేసులు పెట్టారు. మేము ఒకటే లాస్ట్ చెప్పేది అంటే బీఆర్ఎస్ నాయకులు ఆ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ ఏరియాలో వాళ్ళు ధర్నా చేయదు. వాళ్ళు కూడా ఎక్కడ చేసుకోవాలి ఏమన్నా ఉంటే రమోజ్ ఫిలిమ్స్ రావడం చేసుకోవాలి. ఇది నా డిమాండ్. అంటే ఇంకాస్త దూరంగా, ఇంకా దూరం. ఎందుకంటే మళ్ళీ ఆ రోజు పంపించారుగా, మళ్ళీ ఆ రోజు మీరు అక్కడ సరూర్ నగర్ కాడ చేసుకోమన్నారుగా. మీరు కొంచెం దూరం వెళ్ళండి, ఏముంది, మేము అంత దూరం వెళ్ళాము, ఇంకా కొంచెం దూరం వెళ్ళొచ్చు అంతే. ఇదైతే మేము అదొకటే చెప్పాము. ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి ఉద్యమాలతో వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఉద్యమం అన్న మాటని, ఆందోళన అన్న మాటని, పోరాటం అన్న మాటని సహించలేకపోవటము ఈరోజు ఈ పరాజయం వెనుక ఒక ప్రధానమైనటువంటి తప్పుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో అనేక అడుగులు పడ్డాయి. ఉద్యమాల్ని, పోరాటాలని అంగీకరించలేని పరిస్థితి నుంచి మొదలుపెట్టి ఒక పక్క అంటే ప్రతి ప్రభుత్వ కార్పొరేషన్లోనూ ప్రభుత్వ శాఖలోనూ మొత్తం సమ్మెలని నిషేధించి అప్రకటిత నిషేధం కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ ఒక భాగం అయితే మన సగటు జీవి మనసులో ఉన్నటువంటి అసంతృప్తినో ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతను ప్రదర్శించేటటువంటి ధర్నా చౌక్ లాంటి విషయంలో కూడా ప్రభుత్వం చాలా స్పష్టంగా దాన్ని తొక్కేయడానికి చూసింది, దాన్ని మూసేయాలని చూసింది. హైకోర్టు ఇంటర్వెన్షన్ తోటి దానికి కొంత సులభమైనటువంటి పరిష్కారం వచ్చింది. చివరికి అదే కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు అదే ధర్నా చౌక్లో ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది ఓవరాల్గా ఈ ప్రస్థానంలో విజేతలు ఎవరు, పరాజితులు ఎవరు ఒక పక్కన పెడితే ఈరోజు ప్రజలు తమకి ఇందాక సోగరబేగం గారు చెప్పినట్లుగా బీఆర్ఎస్కి వీఆర్ఎస్ ఇచ్చారని భావించాలా? చూద్దాం ఏమవుతుందో. ఇది ఒక ఓటమి 100 తప్పులు, రాబందుల రెక్కల చప్పుడు. థ్యాంక్ యూ సోగరబేగం గారు, థ్యాంక్ యూ అంబు రాథోడ్ గారు. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.